శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పినట్టే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1, 2 మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే అప్పుడైన భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని. ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని, జన్మ శనిగా కూర్చొని ఉన్నారు. శని సంచారం ఏళ్నాడు శని నడుస్తుంది. కుంభరాశి మిత్రులకు జూలై 1 నెలలో శుభాశుభ ఫలితాల కంటే కుజుడు మేషం రాశిలో ఉన్నారు. నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ఉండి 11వ ఇంటిని చూస్తున్నారు. 2వ ఇంట్లో రాహువు, బృహస్పతి 4వ ఇంట్లో జన్మ శనిగా ఉన్నారు. సమాజంలో గౌరవం మరియు పేరు ప్రఖ్యాతులు పెరిగే ఒక మంచి నెల అని చెప్పచ్చు. శని భగవానుడు ఉన్న జన్మంలో తన యొక్క సొంత ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు అనుకూలిస్తున్నారు. సహోద్యోగులు మీకు సహకరిస్తారు, మీ అభ్యర్థనలు ఆమోదించగలుగుతారు. పదోన్నతులు, వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అమ్మకాలు మరియు లాభాలు అంచనాలకు మించి జరుగుతుంది. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. కొత్తగా మీరు యొక్క వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్సులు వంటి పనులు సులభంగా జరిగిపోతుంది ఈ నెల కుంభరాశి వారికి. మీ వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశంతో మీరు ఈ నెల అంతా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, అవన్నీ కూడాను కలిసి వస్తుంది. పితృ సంబంధిత లాభాలు కూడా అన్నదమ్ముల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటుంది. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు అదుపులో ఉండాలి, అదుపు తప్పకూడదు, ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడకూడదు. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త సడలించే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కదిద్దుకోండి. బంధుమిత్రుల రాక ఇంకా ఆనందాన్ని పెరుగుతుంది. కొందరికి ఇల్లు, భూమి కొనుగోలు చేసే యోగం ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి నూతన ప్రత్యయాలు అన్నీ కూడా విజయం చేస్తుంది. శత్రువుల వేధింపు మాస ద్వితీయంలో కాస్త అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది మీరే వారిని పరోక్షంగా మాట్లాడి సెట్ చేసుకుంటే మంచిది. అయితే ఈ నెల ఆలస్యమైన ఖరీదైన నగలు వస్తువులు కొనడం మానేయండి. ఇంట్లో వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి, లేదా మీ వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో ఉంది, లేదా ఎక్కడన్నా పెట్టి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులారా. ఆఫీసుకి వెళ్ళే
మహిళలు, వ్యాపారం చేసే మహిళలకు కూడా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంటుంది, జాగ్రత్త. మీడియా రంగం వారికి మిశ్రమం. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోవద్దు ఈ నెల. ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగం, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కాస్త అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇతరుల కన్నా ముందు ఉండాలని భావిస్తూ చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఇతరుల కన్నా ముందు ఉండాలి అనడం కంటే కూడా నేను ముందు ఉండాలని ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ నెల శుభ దినాలు మీకు 1వ తారీఖున మరియు 10వ తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది. మరియు 11 రాత్రి నుండి మొదలు పెడితే 14 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఈ 2.5 రోజులు. మీ యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు రావాలి. సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదృష్ట సంఖ్య 1 మరియు 7 కలిసి వస్తుంది. పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరియు భైరవ క్షేత్రం, కాలభైరవుని ప్రార్థన చేయండి. కాలభైరవాష్టకాన్ని వింటూ ఉండండి. అష్టమి రోజున భైరవ పూజ చేయించండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. కరుంగాళి మాల ధరించడం వల్ల చాలా అనుకూలం జరుగుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో మీకు ఇష్టమైనటువంటి రోజు, అంటే మీరు పుట్టిన సంఖ్య రోజు ఉంటుంది కదా, ఆ రోజు పోయి మీకు ఎంత వయసు ఉందో అన్ని దీపాలను వెలిగించండి. విజయవస్తు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలామందికి ఒక భయం, శని భగవానుడు అంటే ఒక భయం. శని వక్రగతి అనేది అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం. చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి. మేము జూన్ నెల ఇచ్చాం, మే నెల ఇచ్చాం, ఏప్రిల్ నెల ఇచ్చాం, మార్చి నెల ఇచ్చాం, ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం. ఇదన్నీ రొటీన్. అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట. శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు, ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన. ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి. దానివల్ల 2024లో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు. కొన్ని రాశులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు. కొన్ని రాశులకి యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా చేస్తున్నారు. అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో. లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం. కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం. శని 2.5 సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు. సూర్యుడు 5వ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది 9వ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది. అంటే జూన్ 29న శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ 15న ముగుస్తుంది. శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి, ధన సమస్యలు తీరుతాయి, కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మీ యొక్క చంద్రమౌళి వెంకటేష్ శర్మ, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.